దయా నీకు వందనాలు. ఇదిగో తండ్రి ఈ సమయమున నాయన తండ్రి నీ దాసులు వాక్యాన్ని వెత్తబోతుండగా నాయన తండ్రి గ్రహించే హృదయం, అర్థం చేసుకునే మనసు, స్వీకరించే నాయన మనస్సాక్షి అందరికి దయచేయండి ప్రవ్వ. నాయన తండ్రి నీ దాసుని నాయన తండ్రి నీ సిలువు చాటున మరుగుపరిచి మీరే మా అందరితో మాట్లాడమని వేడుకుంటున్నాం. నూరంతల ఆత్మాభిషేకముతో నాయన తండ్రి నీ దాసుని అభిషేకించి నాయన తండ్రి మీరే మాతో మాట్లాడండి ప్రవ్వ. నాయన తండ్రి నీ బలిపీఠానికి సమీపముగా వస్తా ఉన్నాం ప్రవ్వ. నాయన తండ్రి నీ యొక్క వాక్కు వెల్లడి అగుడుతోడని మాకు వెలుగు కలిగిన అని అన్న ప్రవ్వ. 2024వ సంవత్సరంలో జూన్ మాసంలో 19వ తేదీన నాయన తండ్రి ఒక నూతనమైన నాయన ఉదయకాల సమయన నాయన తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నీ వాక్యాన్ని నాయన వినటానికి నాయన తండ్రి మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి ఆయుష్ని బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తూ నీ వాక్యానికి నాయన మేము విధేయత చూపించిన వారమై నాయన తండ్రి నీ శ్రేష్టమైన నాయన తండ్రి నీ నోట నుండి జాలవారే నాయన తండ్రి ఆ యొక్క జింటి తేనె కన్నా మధురమైన శ్రేష్టమైన నీ వాక్యాన్ని మేము అంగీకరించడానికి నాయన తండ్రి మా హృదయాలు మనసును తెరవమని వేడుకొంచున్నాం తండ్రి. నీ యొక్క మేమందరం వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నాం కానీ నాయన తండ్రి నీ యొక్క ప్రేమలో నాయన తండ్రి నీ అభిషేకంలో మేమందరం ఏక మనసు ఏకాత్మతో నీ వాక్యం కోసం కనిపెడుతున్నాం ప్రభ. మా జీవితాల్లో అద్భుతాలు జరిగించమని నాయన నీ వాక్య శక్తితో నాయన తండ్రి మమ్మల్ని బలపరచమని ఈరోజు కావలసిన నాయన తండ్రి నీ యొక్క నాయన తండ్రి బలాన్ని నాయన వాక్య శక్తిని మా అందరికీ దయచేయమని ప్రత్యేకంగా నాయన తండ్రి నువ్వేదైతే నాయన నాతో మా అందరితో మాట్లాడినయ్యున్నావో నాయన నీ దాసుని నాటి నుండి నాయన తండ్రి ఆ మాటలు నాయన తండ్రి వెలువడింప చేయమని నాయన తండ్రి నీ నామానికి నీ మాటలకు విధేయత చూపిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ నాయన ఇచ్చిన అవకాశం బట్టి తరుణాన్ని బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తూ మా రక్షకుడు మా ప్రియప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నత శక్తిగల నామంలో మాత్రమే అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవనామంలో వందనాలండి. సిస్టర్ గారు ఝాన్సీ గారు ప్లీజ్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈరోజు మనకి వాక్యం అందించడానికి మన మధ్యలో పి జాన్ శామ్యూల్సన్ గారు ఉన్నారండి. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. డాక్టర్ పి జాన్ శామ్యూల్సన్ గారు ఒంగోలునకు చెందిన వారు. వారు కీర్తిశేషులైన శ్రీ పి నేతాజీ ఒంగోలు నందు ఏబిఎం జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గా పనిచేశారండి. మరియు శ్రీమతి విజయకుమారి రిటైర్డ్ ప్రధానోపాధ్యాయురాలు పివిఆర్ మున్సిపల్ హై స్కూల్ ఒంగోలు వారి యొక్క 2వ సంతానం అండి. శామ్యూల్సన్ గారి ప్రియ సతీమణి శ్రీమతి హవిలా గారు హోమ్ మేకర్. వారికి 2 ప్రశస్తమైన కుమార్తెలు నైసా మరియు హెల్సా. సంగీతం మరియు పుస్తక పఠనం శామ్యూల్సన్ గారికి ఇష్టమైన హాబీలు. వారు వేదాంత శాస్త్రంలో డాక్టరేట్ మరియు ఎంఏ మరియు ఎంఈడి డిగ్రీలు అభ్యసించారు. శామ్యూల్సన్ గారు ఒంగోలులోని జూయేట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చికి చాప్లెన్ గా సేవలందించారు. ఒంగోలులోని ఎవాంజలికల్ గ్రాడ్యుయేట్ ఫెలోషిప్ కు అధ్యక్షులుగా కూడా సేవలందించున్నారు. ప్రస్తుతం శామ్యూల్సన్ గారు ఒంగోలులోని ఏకే బిఈడి కళాశాలకు ప్రిన్సిపల్ గా సేవలందించున్నారు. వెల్కమ్ బ్రదర్. సిస్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మనందరము ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయం 6 నుంచి 9 వరకు ఎవరైనా చూస్తారా? ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయం 6 నుంచి 9 వరకు. వారు చదవండి. మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించాను కనుక మేము ద్రాక్షారసము త్రాగము. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకుండనే కూడదు. మీరు పరవాసము చేయు దేశంలో దీర్ఘాయుష్మంతులగునట్లు
మీ దినములన్నీ గుడారములలోనే మీరు నివసింపవలెనని అతడు మాకు ఆజ్ఞాపించెను. కావున మా పితరుడైన రేకాబు కుమారుడగు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము కాని, మా భార్యలు కాని, మా కుమారులు గాని, మా కుమార్తెలు గాని ద్రాక్షారసము త్రాగుటలేదు. మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులు మగునట్లుగా కాపురమునకు ఇండ్లు కట్టుకొనట్లేదు. ద్రాక్షావనములు గాని పొలములు గాని సంపాదించుటలేదు, విత్తనమైనను చెల్లుటలేదు. థ్యాంక్ యూ సిస్టర్. చిన్న ప్రార్థన చేసుకుని దేవుడి దగ్గరికి మనం మాతో మాట్లాడాయి అనుకుందాం. దేవుడి పాల దగ్గరకు వచ్చి దేవా శామిల్సన్ కద్దేవా శామిల్సన్ మీరు వాడుకోండి దేవా మాతో మాట్లాడి దేవా అనుకుందాం. పరిశుద్ధులైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మీ వాక్యం ధ్యానించాలని ఆశపడుతున్నాం దేవా. మా జ్ఞానం సరిపోదని ఒప్పుకుంటున్నాం. మీరే మమ్మల్ని ప్రభువుగా నడిపించమని, మహిమగంత ప్రభావం పొందమని, మాతో మాట్లాడమని, జ్ఞానం తెచ్చమని, అర్థం చేసుకుని కృప చూపించమని, మహిమగంత ప్రభావం స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతలు మీకు చెల్లిస్తూ యేసు ప్రభువున్నతమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చాలా రోజుల క్రితము దర్ ఇస్ మ్యాన్ కాల్ బేవర్లీ షియా అనే ఒక ఆయన ఉండేవాడు. ఆయన మనందరికీ చాలా మంది తెలిసి ఉండొచ్చు మనకి. ఈయన యాక్చువల్గా ఒటావా అంటారియో అనే ఏరియాలో న్యూయార్క్ సిటీలో ట్రైనింగ్ పొందిన తర్వాత గాస్పల్ సింగర్గా ఉండాలని ఆశించేవాడు. అయితే ఆయన ఒక రేడియో స్టేషన్లో జాబ్ వస్తుంది. రేడియో స్టేషన్లో జాబ్ వస్తే ఆయన గాస్పల్ సింగింగ్కి ఆయన పర్మిషన్ ఇవ్వలేదు. ఆయనకి పర్మిషన్ ఇవ్వకపోతే ఆయన గాస్పల్ సింగింగ్ ఐ వుడ్ రేదర్ హ్యావ్ జీసస్ దెన్ సిల్వర్ ఆర్ గోల్డ్, ఐ వుడ్ రేదర్ హ్యావ్ జీసస్ దెన్ వరల్డ్ వైడ్ ఫేమ్ అని ఒక మాట అని తర్వాత ఏంటంటే ఐ వుడ్ రేదర్ బి ట్రూ టు హిస్ హోలీ నేమ్ అని ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టేస్తాం. చాలా గ్రేటెస్ట్ ఆపర్చునిటీ వచ్చింది. ఆయన విడిచిపెట్టిన తర్వాత బిల్లీ గ్రహాం గారి యొక్క మినిస్ట్రీస్లో జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత దేవుడు ఆయన్ని ఎంతగా ఆశీర్వదించారంటే, సిన్స్ జార్జ్ బెవర్లీ షియా ఫస్ట్ sang for Billy Graham on the Chicago radio hymn program Songs in the Night in 1943, he carried the gospel in song to every continent and every state in the Union. He was the recipient of 10 Grammy nominations, 2 Grammy Awards, and was the member of the Gospel Association Hall of Fame 1978. ఇవన్నీ ఎందుకు చదివానంటే, ఒకవేళ ఆయన ఆ టీవీ రేడియో స్టేషన్లో ఉండుంటే ఆ రేడియో స్టేషన్ వరకు పరిమితం అయి ఉండేవాడేమో. when he decided to separate from the worldly things, from the worldly fame, God blessed him. ఆయనకి ఒక మాట, ఆయన గురించి చెప్పబడిన మాట ఏంటంటే, బిల్లీ గ్రహాం గారు అద్భుతమైన మాట మాట్లాడతారు ఆయన గురించి. ఏంటంటే, ప్రపంచంలో ఎవరు పాడినా కానీ నేను షియా పాడితే ఇప్పటికీ కూడా వినాలి అని ఆశిస్తూ ఉంటాను. ఎందుకంటే ఆయన సాంగ్స్ దేవర్ వెరీ డిఫరెంట్ అంటాడు. అంత మాత్రమే కాకుండా ఆయన కెనడాలో పుట్టిన ఆయనని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా, చాలా దేశాలు, చాలా క్రైస్తవ సమాజం ఆయన్ని మావాడు అన్నట్లుగా స్వీకరించారు. కాబట్టి ఆయన ఏమంటారంటే, హీ హాస్ గాట్ నో నేషన్, ఆయనకి ఒక పర్మనెంట్ దేశం అంటూ లేదు, ఆయన పర్మనెంట్ దేశస్థుడు కాదు అని చాలా మంది క్లెయిమ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే దే మేక్ హిమ్ దెర్ ఓన్. ఈ మాట చెప్పడం నా ఉద్దేశం ఏంటంటే, ఇఫ్ యూ డోంట్ గెట్ సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్, యూ విల్ బీ కన్ఫైన్డ్ టు ఎ ప్లేస్. దేవుడు అంటున్నాడు ఆది కాండం నుంచి రెవల్యూషన్ వరకు, యూ లివ్ ఎ సపరేటెడ్ లైఫ్ ఫ్రమ్ ద వరల్డ్. ప్రపంచం నుంచి మీరు వేరే జీవించండి అని చెప్తా ఉంటే, మీరు సమాజానికి లోకానికి మాదిరి జీవించండి అని చెప్తా ఉంటే, మెనీ టైమ్స్ వీఆర్ సేమ్ విత్ ద వరల్డ్. ప్రపంచంతో అంటు కట్టబడి ప్రపంచంతో పాటే కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాం. సముద్రంలో చేప ఉంటుంది. సముద్రంలో చేప సముద్రపు అలకు ఎదురుతూ ఉంటుంది. సముద్రంలో చేప అలతో పాటు వచ్చిందంటే అది చచ్చిపోయిందని అర్థం. సముద్రంలో చేప అలలకు ఎదురేదకపోతే అది చచ్చిపోద్ది. ఈ లోకంలో ఉన్న క్రైస్తవుడు కూడా లోకంలో జీవిస్తాం, కానీ లోకంలో ఉన్న మలినము మనకు అంటించుకోకుండా జీవిస్తాం. అయితే ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, ఆర్ వి లివింగ్ ఎ లైఫ్ దట్ ఈస్ సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్? లోకపు ఆశల నుంచి, లోకపు కోరికల నుంచి, లోకపు ఫేమ్ నుంచి, లోకపు అట్రాక్షన్ నుంచి నేను సపరేట్ అయ్యామా? లేకపోతే ఆర్ వి స్టిల్ ఇండల్జ్డ్ ఇన్ ద అట్రాక్షన్స్
అండ్ ద లైఫ్ ఆఫ్ ద వరల్డ్. ఒకసారి ఈ క్వశ్చన్ మనం ఆలోచించుకోవాలి. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం అంటే ద డాక్టర్ ఆఫ్ సపరేషన్. దేవుడు నీకు నాకు ఈ సపరేషన్ అనే వర్డ్ని ఆది కాండం నుంచి ఇప్పటి జనరేషన్ వరకు తిరిగి రెవల్యూషన్ అంతం వరకు కూడా దేవుడు ఈ మాటని చాలా స్ట్రెస్ చేసి మనకు చెప్తున్నాడు. ఈ సపరేషన్ అనే వర్డ్ని చూస్తే 2 కొరింథియన్స్ లో ఎక్స్క్లూజివ్ గా మనం దీని గురించి పౌలు గారు రాయటం మనం గమనిస్తాం. 6th chapter 14th verse నుంచి 7th chapter 1st verse వరకు మనం గమనిస్తాం. కొరింథియన్స్ 2 కొరింథియన్స్ 6th chapter 14 నుంచి 7th chapter 1st verse వరకు మనం గమనిస్తాం. ఎందుకు దేవుడు నన్ను డిస్టింక్ట్ లేకపోతే సపరేటెడ్ అని చెప్తున్నాడంటే వీఆర్ బిలీవర్స్ అండ్ వీఆర్ డిస్టింక్ట్ ఫ్రమ్ అన్బిలీవర్స్ అని 14th verse లో పౌలు గారు చెప్తున్నాడు. చెప్పేమంటే వీఆర్ ద వర్కర్స్ ఆఫ్ రైచియస్నెస్, మనము నీతికి దాసులము అంటూ నెక్స్ట్ ఏమంటే వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ లైట్ అంటున్నాడు. మనము నీతికి వారసులము, అట్ ది సేమ్ టైం వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ లైట్ అని ఏమంటే మూడోదగా మనము క్రీస్తుకు సంబంధించిన వాళ్ళము అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు 16th verse లో ఏమంటే వీఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అంటా ఉన్నాడు. వీఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అన్నాడు. ఈ 4 పాయింట్స్ కానీ మనం గమనిస్తే ఇవి నీ నా జీవితంలో ఎంతవరకు ఫుల్ఫిల్ అవుతా ఉన్నాయి అని ఒకసారి మనం ఆలోచించాలి. ఆర్ వి లివింగ్ లైక్ ద టెంపుల్ ఆఫ్ గాడ్? Number 2, are we being separated from the world or far from unbelievers? Number 3, are we living as light of this world? Are we living like the belongings or persons who are in the family of Christ? క్రీస్తు కుటుంబీకులుగా, క్రీస్తు బిడ్డలుగా మనం జీవిస్తున్నామా? Can anybody recognize as the separated being in this world? నీకు లోకానికి వేరే జీవిస్తున్న స్థితిని లోకం చూడగలుగుతుందా? లేకపోతే లోకం కంటే దారుణమైన జీవితం మనం జీవిస్తున్నామా? ఒకసారి ఈరోజు మనం ఆలోచిద్దాం. ద డాక్ట్రిన్ ఆఫ్ సపరేషన్ ఈజ్ వెరీ ప్రామినెంట్ ఇన్ బైబుల్ డాక్ట్రిన్స్. ఎందుకు అంటే దేవుడు దీన్ని జెనసిస్ 1st chapter 4th verse నుంచి దేవుడు ఈ యొక్క మాటను మనకి ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాడు. తర్వాత దేవుడు ఇశ్రాయేలులకు కూడా ఈ లోకం నుంచి వేరటానికి చాలా చాలా దేవుడు వాళ్ళకి షరతులు లేదా ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. తర్వాత ఒకటేంటంటే దే హ్యావ్ ఎ సెరమోనియల్ లా, వాళ్ళకి డిఫరెంట్ సెరమోనియల్ లా ఉంటుంది. దేవుడు అలాగే జ్యూస్ని దే ఆర్ ఫర్బిడెన్ టు ఈట్ మెనీ థింగ్స్, వాళ్ళు చాలా తినకూడనివి దేవుడు లిస్ట్ చెప్పాడు ముందే. దేవుడు తర్వాత ఏం చెప్పాడంటే దే ఆర్ నాట్ అలౌడ్ ఒకేసారి ఎద్దును ఆక్స్ని తర్వాత యాజ్ గాడిదని కలిపి వాళ్ళు దున్నద్దు అని కూడా దేవుడు ఒక షరతుని పెట్టినట్టుగా లేకపోతే ఒక మాట చెప్పినట్టుగా మనం వింటా ఉన్నాం. ఎందుకంటే గాడ్ వాంట్ టు షో దెమ్ హౌ టు లివ్ ఎ సపరేటెడ్ లైఫ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. అలాగే దేవుడు ఏమంటాడంటే 2 kinds ఆఫ్ సీడ్స్ ని కలిపి వాళ్ళు నాటరు. ఎందుకంటే గాడ్ వాంట్ టు టెల్ దెమ్ హౌ టు బి సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. అలాగే దేవుడు ఇంకా వాళ్ళకి ఏం చెప్పాడంటే వాళ్ళు వూల్ని లైనన్ క్లాత్ ని కలిపి కూడా టెంట్కి గుడారాలు కట్టుకోరు. ఎందుకంటే గాడ్ వాంట్ దెమ్ టు లివ్ లైక్ దట్, టు లివ్ ఏ సపరేటెడ్ లైఫ్. అంత మాత్రమే కాదు, ఇంకా మనం చాలా చోట్ల చూసినట్టయితే గాడ్ వాంట్ దెమ్ టు లివ్ ఏ సపరేటెడ్ లైఫ్. వాళ్ళ వేసుకునే డ్రెస్ కి కూడా ఒకటే గవర్నమెంట్ ఉంటుంది. డిఫరెంట్ ఏముంటుందంటే మిక్స్డ్ థింగ్స్ వాళ్ళ గవర్నమెంట్స్ ఉండవు. గాడ్ గేవ్ దెమ్, దేవుడు వాళ్ళకి సున్నతినిచ్చాడు. ఎందుకంటే హీ వాంట్ దెమ్ టు బి సపరేటెడ్. ఇంకా మన చివరికి వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, కొత్త నిబంధనకు వచ్చినప్పుడు యు ఆర్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ అని మనకు చెప్తా ఉన్నాడు. ఇవన్నీ చెప్పడం దేవుడి ఉద్దేశం ఏంటంటే యు డోంట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్. లోకంతో కలిసి జీవించడానికి, ఈ లోకం యొక్క ఆచారాలతో పాటు పరిగెత్తడానికి, ఈ లోకంలో ఉన్న అట్రాక్షన్స్ కి, జిలుగు వెలుకులకి నువ్వు అట్రాక్ట్ అవ్వకూడదు. యు ఆర్ ఎ స్పెషల్ పర్సన్ ఫర్ మీ, యు ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. దేవుడు నన్ను తన రక్తం చేత కడుక్కొని నన్ను లోకం నుంచి వేరుగా చేశాడు. అయితే ప్రశ్న ఏంటంటే ఆర్ వి లివింగ్ ఎ లైఫ్ దట్ ఈస్ సపరేటెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్? ఏ విషయాల్లో మనం సపరేటెడ్గా ఉండాలి? ఏ విషయాల్లో మనం సపరేటెడ్గా ఉండాలి? వి మస్ట్ బి సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్ రిగార్డింగ్ అవర్ పర్సనల్ అండ్ పబ్లిక్ లైఫ్. వి హ్యావ్ టు బి సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్ రిగార్డింగ్ టేకింగ్ ప్లెజర్స్ ఇన్ థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. నువ్వు తినే ఆహారంలో కూడా సపరేటెడ్గా ఉండాలి. నువ్వు తినే ఆహారం, నువ్వు చేసే కల్చర్, నువ్వు చేసేటువంటి యాక్టివిటీస్ ఇతర బిలీవర్స్కి లేదా అన్బిలీవర్స్కి ఆటంకంగా కూడా ఉండకూడదు. ద డ్రెస్ వి అడాప్ట్, ద డ్రెస్ వి వేర్, అది కూడా వి మస్ట్ బి సపరేటెడ్. బైబుల్ ఇవన్నీ దేవుడు ప్రత్యేకంగా రాయించి చెప్పాడు మనకి. తగు మాత్రపు వస్త్రం ధరించుకోవాలి, తగు మాత్రపు అలంకరణ కలిగి ఉన్నాం. పై
God wants you to be separated. God wants you to be a different person who possesses Christ. ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఆర్ వి రియల్లీ హ్యావింగ్ ఎ సపరేటెడ్ లైఫ్ ఫ్రమ్ దిస్ వరల్డ్? ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో దేవుడు నీకు నాకు అదే చూపిస్తా ఉన్నాడు. 35వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో God is showing Israelites and to us a beautiful example of Rechabites. రేకాబీలు అనేటువంటి ఒక క్లాన్ని, ఒక సంతతిని తీసుకొని దేవుడు నీకు నాకు అప్పుడు ఇశ్రాయేలుకి ఒక పాఠం నేర్పించాలి అని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. దేవుడు ఆశిస్తున్న పాఠం ఏంటంటే, ఇశ్రాయేలీయులు దే ఆర్ ఇండల్జ్డ్ ఇన్ ద థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. లోకంతో కలిసిపోయారు, లోకాచారాలతో ఇంక్లూడ్ అయ్యి లోకానికంటే ఘోరంగా జీవిస్తున్న సమయంలో దేవుడు అనేక సార్లు వార్నింగ్ ఇచ్చాడు. లివ్ ఏ సపరేటెడ్ లైఫ్, కమ్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ అని దేవుడు అనేక సార్లు వార్నింగ్ ఇస్తే, బట్ స్టిల్ దే ఆర్ ఇండల్జ్డ్ ఇన్ ద థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఆ టైంలో దేవుడు వాళ్ళకు ఒక పాఠం నేర్పించడానికి దేవుడు ఇర్మియాకి ఒక ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏం ఆజ్ఞ అంటే, ఇర్మియాని వెళ్ళి, దెర్ ఆర్ పీపుల్, దెర్ ఈస్ అ డిఫరెంట్ క్లాన్, దే ఆర్ కాల్డ్ రెకాబైట్స్. రెకాబీలు అనే డిఫరెంట్ క్లాన్ ఉన్నారు, వాళ్ళని నా దేవాలయానికి తీసుకొని రా. మనం గమనించేట ఇర్మియా గ్రంథంలో 4వ అధ్యాయం ఎక్కడ తీసుకొని రమ్మంటున్నాడు? 3-4 వచనాలు. ఇర్మియా కుమారుడును యజన్యా మనముడునైన అబ్జన్యాకు అతని సహోదరులకు అతని కుమారులందరినీ, అనగా రేకాబీల కుటుంబీకులందరినీ తోడుకొని వచ్చి ఇర్మియా ఎక్కడ పెట్టాడంటే 4వ వచనంలో, యెహోవా మందిరములో దైవజనుడకు ఇగ్దల్యా కుమారుడైన హానాను కుమారుల గదిలోనికి వారిని తీసుకొని వచ్చి తిని, అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకుడును షల్లూము కుమారుడైన మయసేయ గదికి పైగా ఉండెను. 5వ వచనంలో అంటున్నాడు ఇర్మియా, దేవుడు అంటున్నాడు ఇర్మియాతో ఆజ్ఞించిన విధంగా. ఇర్మియా ఏమంటున్నాడు? ఇర్మియా రేకాబీలు తీసుకొని వచ్చి, నేను రేకాబీలు ఎదుట ద్రాక్షారసముతో నిండిన పాత్రలను, గిన్నెలను పెట్టి ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా, దేవుడు ఇర్మియాని రేకాబీలు తీసుకొని వచ్చి వాళ్ళ ముందు ద్రాక్షారసం పెట్టు అని, ద్రాక్షారసం తాగండి అని చెప్తే, దే గేవ్ ఏ బ్యూటిఫుల్ ఆన్సర్. మనకు అది సిగ్గు అనిపించవచ్చు, మనకు అది బాధ అనిపించవచ్చు, కానీ దేవుడు ఈరోజు నీకు నాకు డైరెక్ట్గా మాట్లాడుతుంది ఏంటంటే, రేకాబీలకి ద్రాక్షారసం ఎదురుగా పెట్టి తాగండి అయ్యా అంటే వాళ్ళు వచ్చిన ఆన్సర్ అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు ఏం ఆశిస్తారు? 6వ వచనంలో, వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షారసము తాగకూడదని మాకు ఆజ్ఞాపించిన గనుక మేము ద్రాక్షారసము త్రాగము. దేవుడు నీకు నాకు ఎన్నిసార్లు పాపం చేయొద్దు, నాకు వ్యతిరేకమైన కార్యం చేయొద్దు అంటే ఎన్నిసార్లు ఈ మాట మనం జనాల ముందు చెప్పగలిగాం. నీకు పాపం చేయటానికి అవకాశం వచ్చింది, ఎవరు చూడలేదు, ఎవరికి నీకు ప్రాబ్లం లేదు, ఒక్కడవే ఉన్నావు, నీతో పాటు ఇక బయటికి వెళ్ళే ఛాన్సే లేదు ఆ కార్యం. కానీ ఎన్నిసార్లు ఇది నేను చేయను, నా దేవుడు చెప్పాడు కాబట్టి నేను చేయను అని ఎన్నిసార్లు యూ లివ్డ్ ఎ సపరేటెడ్ లైఫ్ ఫ్రమ్ ద వరల్డ్. రేకాబీలు అంటున్నారు, దేవుడిచ్చిన ఆజ్ఞ కాదు, వాళ్ళ పితరుడు ఇచ్చినటువంటి యెహోనాదాబు ఆజ్ఞిస్తే ఆజ్ఞను వాళ్ళు ఎంతగా శిరసావహిస్తున్నారో ఫస్ట్ మనం గమనిస్తాం. ఆయన ద్రాక్షరసం తాగొద్దన్నాడు, మేము త్రాగము. మా దేవుడు పాపం చేయొద్దన్నాడు, మేము చేయము అని ఎన్నిసార్లు చెప్పాం. మా దేవుడు విగ్రహారాధన చేయొద్దన్నాడు, మేము చేయము అని ఎన్నిసార్లు చెప్పాం. మనం డైరెక్ట్ విగ్రహారాధన చేయం, మన హృదయంలో చాలా ఐడల్స్ పెట్టుకుంటాం, రకరకాలటువంటి లోకం కంటే ఘోరమైన కార్యాలు మనం చేస్తూనే ఉంటాం. వాస్తును పాటించకుండా ఉండలేం, ఆ మూలను పెట్టి దేవుడు చంపేస్తానని భయపడతాం. ఎన్ని విగ్రహాలు మన హృదయంలో ఉంటాయో ఆ విగ్రహాలు లోకస్తులకు ఉండవేమో. బీయింగ్ ఏ బిలీవర్, బైబిల్ చెప్తుంది, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి నిన్ను గద్దిస్తూ ఉంటే నువ్వు ఆయన మాటను పట్టించుకోకుండా లోకానికి అనుకూలంగా, లోకం కంటే ఘోరంగా నువ్వు జీవిస్తుంటే నేనున్న పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడని బైబిల్ చెప్తా ఉంది. వీళ్ళు అంటున్నారు, మా పితరుడైన యెహోనాదాబు ఆయన ద్రాక్షరసం తాగొద్దన్నాడు కాబట్టి మేము తాగం. యేసుప్రభు నీకు ఎన్నిసార్లు చెప్పాడు ఫలానా పాపం చేయొద్దని, ఫలానా థింగ్ నువ్వు చేయొద్దని, ఈ వేని నువ్వు ఫాలో అవ్వద్దని, ఈ కమాండ్మెంట్ నువ్వు ఆచరించాలని. అయితే ఎన్నిసార్లు మనం దాన్ని ఆచరించాం, ఎన్నిసార్లు ఫాల్ట్.
ఎన్నిసార్లు దేవుడిని గాయపరిచాం. పరిశుద్ధులైన దేవుడు, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు, నీకు సర్వస్వాన్ని ఇస్తున్న దేవుడు, నిన్ను ఫలాన్ని చేయొద్దు అని చెప్తే, ఫలాన్ని చేయమని చెప్తే ఎన్నిసార్లు ఆయన ఆజ్ఞను మీరాము. వీళ్ళైతే యెహోనాదాబు తమ పితరుడే, అండ్ స్టిల్ దే కన్సిడర్ హిమ్ మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. నీకు నాకు దేవుడు ప్రాణం పెట్టిన దేవుడు ఇతను అడుగుతున్నాడు, నేను ఫలాన్ని పని చేయొద్దంటే నువ్వు నా ఆజ్ఞకు లోబడ్డావా? ఫలాన్ని చెయ్యి అంటే నువ్వు నాకు ఆజ్ఞకు లోబడ్డావు అంటే ఏమాన్సర్ చెప్తావు? ఎస్లో నేను నువ్వు చెప్పినట్టుగానే చేసాను దేవా అని చెప్తావా? లేకపోతే తల వంచుకొని సిగ్గుపడే విధంగా మనం జీవిస్తున్నామా? ఒకసారి పరిశీలన చేసుకున్నాం. రెండో విషయం మనం గమనిస్తే, మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తద్దు, ద్రాక్ష తోట నాటద్దు, అవి మీకు ఉండకుండా ఉండనేకూడదు. మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ గుడారముల్లోనే మీరు నివసింపవాలని అతను మాకు ఆజ్ఞాపించను. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? ద్రాక్ష తోటలు నాటుకోవట్లేదు, పర్మనెంట్ ఇల్లు లేవు, పర్మనెంట్ వాళ్ళకి స్ట్రక్చర్స్ లేవు, ద్రాక్షరసం తాగట్లేదు, పర్మనెంట్ ఫార్మింగ్ లేదు, విత్తనములు చల్లుకోవటం లేదు. దేవుడు కానీ ఇటువంటి కండిషన్స్ పెడితే మనం ఎప్పుడో దేవుడు విడిచిపెట్టేవాళ్ళం. మనకి పర్మనెంట్ ఇల్లు కట్టుకోవద్దని దేవుడు చెప్పలేదు, పర్మనెంట్ ఫార్మింగ్ చేయొద్దని దేవుడు చెప్పలేదు. అయితే దేవుడు చెప్పింది అంటే పాపం చేయొద్దని మాత్రమే చెప్పాడు. దేవుడు చెప్పింది పరిశుద్ధమైన జీవితం జీవించమని మాత్రమే చెప్పాడు. దేవుడు చెప్పాడు ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిస్తే, ఆయన మార్గంలో నడిస్తే నీకు మేలు, అందుకే ఆయన చేయొద్దని చెప్తున్నాడు. ఆయన్ని మాత్రమే దేవుడు ప్రేమించమని అడుగుతా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ప్రేమించకపోతే ఆయన ఏదో లాస్ అవుతాడని కాదు, నువ్వు ప్రేమించకపోతే ఆయన ప్రేమను నువ్వు కోల్పోతావేమోనని ఆయన బాధపడతాడు. అంత ప్రేమ కలిగిన దేవుడు. నువ్వు పాపంలో జీవిస్తే, లోకంతో కలిసిపోతే నువ్వు పరలోకాన్ని పోగొట్టుకుంటావేమో, నువ్వు దేవుడిచ్చే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావేమో, నువ్వు దేవుడిచ్చేటువంటి ఆ మార్గంలో నడవక నీ జీవితంలో కష్టాన్ని, శ్రమను తెచ్చుకుంటావేమోనని దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను సపరేటెడ్ లైఫ్ జీవించమంటే, నువ్వు దేవుణ్ణి గాయపరుస్తూ, దేవుని మాటకి అవిధేయుడు అవుతూ, దేవుణ్ణి ప్రేమించకుండా, దేవుని మాటకి లోబడకుండా ఎన్నిసార్లు లోకంతో కలిసిపోయి జీవిస్తున్నావో ఒకసారి పరిశీలన చేసుకున్నాం. Separation is the doctrine given by God from the beginning of Genesis to the end of Revelation. దేవుడు అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు, లోకం నుంచి వేరే జీవించండి, మీరు లోకానికి సంబంధించిన వాళ్ళు కారు. దేవునికి బెలియాలకి ఏం సంబంధం? దేవునికి లోకానికి ఏం సంబంధం అని దేవుడు చెప్తా ఉంటాయి. ఎన్నిసార్లు మన మ్యారేజెస్లో, మన పిల్లల మ్యారేజెస్లో, ఎన్నిసార్లు మన ఫ్యామిలీ లైఫ్స్లో, ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకమైన సంబంధాలు, ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, దేవుడు చెప్పిన కార్యానికి వ్యతిరేకమైన పనులు ఎన్నిసార్లు చేసామో, ఎన్నిసార్లు దేవుడిని నేను ఎరుగునన్నట్టు ప్రవర్తించామో, ఎన్నిసార్లు సపరేటెడ్ లైఫ్ జీవించకుండా లోకంతో కలిసిపోయి దేవుడిని ఎన్నిసార్లు ఆయాస పెట్టామో ఒకసారి గమనించుకున్నాం. తర్వాత వచనం గమనిస్తే 8వ వచనం అంటున్నారు, కావున మా పితరుడైన రేకాబు కుమారుడు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము గాని, మా భార్యలు గాని, మా కుమారులు గాని, మా కుమార్తెలు గాని ద్రాక్షరసము తాగటలేదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, యెహోనాదాబు ఒక ఆజ్ఞ ఇస్తే ఆయన ఆజ్ఞను పురుషులు మాత్రమే కాదు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఇంట్లో అందరూ కూడా దేవుని మాటకు ఇంప్లిసిట్ గా లోబడ్డారు. అయితే ప్రాబ్లం ఏంటంటే, క్రైస్తవ కుటుంబాలుగా మన పిల్లలు మన మాట అసలు వినే స్థితిలో లేరు. మన ఫ్యామిలీలో వైఫ్ కానీ, హస్బెండ్ కానీ సరైన ట్రూ వేలో జీవించట్లేదు. వెరీ ప్యాథటిక్. నేను చాలా ఫ్యామిలీస్ కౌన్సిలింగ్ చేస్తుంటే దిస్ ఈస్ ద థింగ్ ఐ సీ. పిల్లలకి అన్ని ఇస్తున్నారు కానీ దేవుడిని ఇవ్వలేని స్థితిలో ఉన్నాం. మనం బైబిల్ చదువుకుంటున్నాం, మనం ప్రార్థన చేసుకుంటున్నాం, మరి మన పిల్లల సంగతి ఏంది? నువ్వు లోబడితే సరిపోదు కదా, మన పిల్లలు దేవుడికి లోబడుతున్నారా? మన పిల్లలకి లోకస్తులకి తేడా ఉందా? ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. ఆర్ వి లివింగ్ ఏ సపరేట్ లైఫ్? నీ లైఫ్ నీ ఫ్యామిలీని ప్రభావితం చేస్తుంది. నీ లైఫ్ బాగలేకపోతే నీ పిల్లలు నా పిల్లలు మాట వినరు. నీ వైఫ్ నా వైఫ్, నీ హస్బెండ్ నా హస్బెండ్, మీ హస్బెండ్స్ మాట వినరు. మనం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అయితే there won't be any good testimony in the families.
యెహోనాదాబు ఒక ఆజ్ఞ ఇస్తే తాము, తమ పిల్లలు, తమ భార్యలు మారు మాట్లాడకుండా, అది ఎంత కష్టమైన, అది ఎంత లాస్ అయినా, దే ఇంప్లిసిట్లీ ఒబే టు ద కమాండ్ ఆఫ్ దేర్ యాన్సిస్టర్స్. ఈరోజు దేవుడు నీకు ఇన్ని ఆజ్ఞలు ఇచ్చాడు బైబిల్లో. అయితే ఆర్ వి లివింగ్ ఎ లైఫ్ ప్లీజింగ్ అంటు గాడ్? ఆర్ వి రైజింగ్ ఏ గుడ్ టెస్టిమనీ ఇన్ అవర్ ఫ్యామిలీస్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 9వ వచనం. మా తండ్రి యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులగునట్లుగా కాపురమునకు ఇండ్లు కట్టుకొనట్లేదు, ద్రాక్షరసము గాని పొలములు గాని సంపాదించట్లేదు, విత్తనమైనమును చల్లటలేదు, గుడారములోనే నివసించుచున్నాము. దేవుడు నీకు ఇల్లు కట్టుకోవద్దు, పొలాలు వేసుకోవద్దు అని చెప్తే ఇంకెంత దూరంగా ఉండేవాళ్ళము. దేవుడు లగ్జూరియస్ హౌసెస్, ఎయిర్ కండిషన్ సిస్టమ్స్, కార్లు, ఇవన్నీ దేవుడిచ్చి నువ్వు పాపం మాత్రమే చేయబాకయ్యా, లోకపు ఆచారాలు ఆచరించబాకయ్యా అంటే అది జీవించడానికి కూడా మనకి ఎంతో కష్టం, ఎంతో బాధ అనిపిస్తా ఉంది. అయితే యెహోనాదాబు మాట్లాడినటువంటి రేఖాబీల్ని దేవుడు ఎంతగా ఆనర్ చేశాడంటే, మనం చివరి వచనాలు గమనిస్తే దేవుడు ఈ పాఠాన్ని తీసుకొని దేవుడు ఇర్మియాకి, ఇశ్రాయేలుకి ఒక పాఠం నేర్పిస్తున్నాడు. ఇర్మియా తమ పితరుడైనటువంటి మనుష్యుడు చెప్పిన మాటకే ఈ రేఖాబీలు ఎంతగా లోబడితే, నేను నా ప్రజల కోసం ఉదయాన్నే దేవుని బిడ్డలను పంపించాను, నా ప్రియులు, నా కుమారులను పంపించాను, నా సేవకులను పంపించాను. దే కిల్డ్ దెమ్, దే డిజోబేడ్ దెమ్, దే నెవర్ హీడ్ టు దేర్ వర్డ్. అయితే రేఖాబీలు అయితే తమ పితరుడు యొక్క మాట కోసం అంత స్ట్రాంగ్ గా సపరేటెడ్ లైఫ్ జీవించగలిగితే, తమ పితరుడు మాట కోసం అంత స్ట్రాంగ్ గా జీవించగలిగితే, వై ఆర్ యు నాట్ లివింగ్ ఫర్ మీ అని దేవుడు అడుగుతుంటే, దెర్ ఇస్ నో ఆన్సర్ ఫ్రమ్ దెమ్. అట్ ది సేమ్ టైం దెర్ ఇస్ నో ఆన్సర్ ఫ్రమ్ అస్ ఆల్సో. ఎందుకంటే మెనీ ఐడల్స్ వర్ దేర్ ఇన్ అవర్ హార్ట్స్. మన హృదయాల్లో కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి. దేవుడికి ఇష్టం లేని అనేక కార్యాలు మన జీవితాల్లో ఉన్నాయి. బైబిల్ చెప్తా ఉంది, ప్రభా ప్రభా అన్న ప్రతి ఒక్కరు పరలోకానికి వెళ్ళడు. దేవుడు అంటాడంట, ఎవరు నాకు తెలియకపోంటాడు. చిన్న మంద భయపడకుడి, దేవుడు అంటాడు, చిన్న మందే పరలోకానికి వెళ్ళేది. ఎందుకంటే నువ్వు ఈ లోకం కావాలి, దేవుడు కావాలంటే కుదరదు. వేడిగానే నుండు, చల్లగానే నుండి బైబిల్ చెప్తా ఉంటే, నువ్వు నేను నిలువెచ్చని జీవితం జీవిస్తా ఉన్నావు. అటువంటి వాళ్ళని దేవుడే అంటాడు తెలుసా, నువ్వు చల్లగానే వెచ్చగానే లేక నిలువెచ్చగా ఉన్నావు కనుక నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అని దేవుడు బైబిల్లో మనకు వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను పరీక్ష చేస్తే నిలువెచ్చుకున్నామా, దేవుడి కోసం స్ట్రాంగ్ ఉన్నామా, లేకపోతే లోకంతో కలిసిపోయినామా, ఒకసారి ఆలోచించుకున్నాం. దేవుడు ఈ రేఖాబీలు చేసినటువంటి ఈ యొక్క స్ట్రాంగ్ డెసిషన్ టు లివ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ దర్ యాన్సిస్టర్స్, తన యాన్సిస్టర్ యొక్క మాట కోసం అంత స్ట్రాంగ్ గా నిలబడబట్టి దేవుడు వాళ్ళకి అద్భుతమైనటువంటి ప్రామిస్ ఇస్తా ఉన్నాడు. ఏం ప్రామిస్ అంటే 19th verse చూస్తాం. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి నాకు యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబు నాకు సంతతి వాడు ఎన్నడూను ఉండకుండా మానడు అని దేవుడు అద్భుతమైనటువంటి ప్రామిస్ ఇస్తాను. దేవుడు అంటున్నాడు, ఇఫ్ యు లివ్ ఎ సెపరేటెడ్ లైఫ్ ఐ విల్ టేక్ యూ టు ద హెవెన్. పరలోకం ఇస్తానంటే దేవుడు, నువ్వు ఆ పరలోకాన్ని అంతగా ఇంపార్టెంట్ గా, అంతగా గ్రేట్ గా నువ్వు ఊహించుకోకుండా, ఆ పరలోకం వస్తుందో మిస్ అవుతామే అనే భయం కూడా లేకుండా లోకంతో కలిసి జీవిస్తున్నామే. ఆర్ వి రియల్లీ ఇంట్రెస్టెడ్ టు గో టు హెవెన్? నిజంగా పరలోకానికి అంటే ఇంట్రెస్టెడ్ ఉన్నాము. ఇంట్రెస్టెడ్ ఉంటే ఇక్కడే హోలీ లైఫ్ జీవించడానికి ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడ పరిశుద్ధంగా జీవించకుండా పరలోకంలో పరిశుద్ధంగా జీవిస్తామనేది ఇది ట్రూ. ఇక్కడ వర్షిప్ చేయకుండా దేవుణ్ణి అక్కడ పరలోకంకి వెళ్ళి వర్షిప్ చేస్తామంటే ఇది ట్రూ. అందుకే క్రైస్తవులు చాలా మందికి పరలోకం అంటే ఇంట్రెస్ట్ ఉండదు. నామినల్ గా పేరుకి పరలోకం అని చెప్తారు, కానీ నా ప్లేస్, నా డెస్టినీ పరలోకం కనుక ఆ డెస్టినీకి తగిన లైఫ్ నేను ఇక్కడ జీవించాలన్న కోరిక, ఆశ చాలా మందికి ఉండదు. అందుకే దేవుడు బాధపడుతున్నాడు, లివ్ ఏ లైఫ్ దట్ ఈస్ సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. లోకాన్ని దేవుణ్ణి ప్రేమిస్తానంటే కుదరదు. ఎదర్ యు లవ్ గాడ్ ఆర్ లవ్ ద వరల్డ్. నౌ ఎగ్జామిన్ ourselves.
ఇట్స్ టైం టు ఎగ్జామ్ అవుతుంది. నువ్వు నేను నిజంగా దేవుడిని ప్రేమిస్తున్నామా, నిజంగా దేవుడికి సపరేటెడ్ లైఫ్ జీవిస్తున్నామా ఒకసారి ఆలోచించుకున్నాం. ఎన్నిసార్లు దేవుడు వార్నింగ్ ఇచ్చాడు కదా. అది ఒకసారి నేను కొట్టుండొచ్చు, దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడి ఉండొచ్చు, దేవుని బిడ్డల ద్వారా హెచ్చరిక చేసి ఉండొచ్చు. ఎన్నోసార్లు దేవుడిని హెచ్చరిక చేస్తే లివ్ లైఫ్ సపరేటెడ్ ఫర్ మీ, సపరేటెడ్ టు మీ అంటే ఎన్నిసార్లు లోపడ్డా. బైబిల్ చెప్తుంది, ఎన్ని మార్లు గద్దించినా విననివాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అని బైబిల్ చెప్తా ఉంది. దేవుడు ఎన్నిసార్లు నీకు వార్నింగ్ ఇచ్చాడు. ఇంకా స్టిల్ లోకంలోనే జీవిస్తున్నావు కదా. ఇంకా లోక ఆచారాలే నీ జీవితంలో ప్రివేల్ అవుతున్నాయి కదా. ఇంకా దేవుడు నీకు ప్రభువుగా లేడు కదా. యేసయ్యని సొంత రక్షకునిగా అనిపిస్తాం, కానీ యేసయ్య మన జీవితంలో ప్రభువుగా ఉండట్లేదు. ఇఫ్ గాడ్ ఈస్ అవర్ లార్డ్ రియల్లీ, we will obey his every command. Are we really obeying the commands of God? దేవుడు నిన్ను నన్ను సపరేటెడ్ లైఫ్ జీవించమంటే are we living a separated life? దేవుడు ప్రత్యేకంగా ఒక చాప్టర్ రేఖాబిల్ కోసం రాపించాడంటే how interested God is to in living a separated life అని ఒకసారి మనం ఆలోచించాలి కదా. చాలా రోజుల క్రితము అగస్టిన్ అని దేవుని సేవకుడు అన్నాడు. ఇప్పుడు మనం ఆయన సెయింట్ అగస్టిన్ అని పిలుచుకుంటాం, కానీ ఒకప్పుడు ఆయన సెయింట్ కాదు. ప్రపంచంలో ఉన్న పాపాలన్నీ చేశాడు ఆయన. వాళ్ళ నాన్న గొప్ప రిచ్ మ్యాన్, బిలీనియర్. అయితే వాళ్ళ అమ్మ మోనికా, షీఈ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ప్రేయర్ వారియర్ అని. వాళ్ళ నాన్న కోసం ఇతని కోసం ప్రార్థన చేస్తూ ఉంటుంది. లోకానికంటే ఘోరమైన జీవితం జీవించేవాడు. ఆ తను ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశం రోమ్ వెళ్ళి చదువుకుంటూ ఉంటాడు. చదువుకున్న సమయంలో ఒకసారి దారిలో వెళ్తా ఉంటే ఒక అడుక్కున్న ఆయన చక్కగా హ్యాపీగా తన జీవితంలో సంతోషంగా నవ్వుకుంటూ ఉంటాడు. ఇది చూస్తుంటే అగస్టిన్ చాలా బాధపడతాడు. ఇన్ని డబ్బులున్న నాకు లేని ఆనందం వీటికి ఎక్కడి నుంచి వచ్చిందని తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఆ డౌట్ని ఎక్స్ప్రెస్ చేస్తే ఆ ఫ్రెండ్ ఒక దేవుడి బిడ్డ దగ్గర తీసుకుని వెళ్తాడు. అక్కడ ఆయన ఏసీ గురించి తెలుసుకుంటాడు. ఏసీ దగ్గరే లైఫ్ ఉంది, ఏసీ దగ్గరే నిజమైన ట్రూ జాయ్ హ్యాపీనెస్ ఉందని తెలుసుకుంటాడు. అక్కడే మోకాళ్ళని ఏసీని నమ్ముకుంటాడు. ఏసీలో బలపడతాడు. తిరిగి తన దేశం వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత తను ఎవరితో అయితే పాపం చేశాడు, ఏ ప్రదేశంలో అయితే తన పాప కోపంలో ఇరుక్కున్నాడు ఒకప్పుడు, ఆ ప్రదేశం గుండా వెళ్లాల్సి వస్తుంది. ఒకరోజు ఆ దారిలో వెళ్తున్నప్పుడు తను ఎవరితో అయితే పాపం చేశాడో, ఎవరితో అయితే తను ఎంజాయ్ చేశాడు, ఓన్లీ ఎంజాయ్మెంట్ కలిగి ఉన్నాడు, ఆ దారిలో వెళ్తున్నప్పుడు తనతో పాటు ఎంజాయ్ చేసిన ఒక ఆవిడ వచ్చి హాయ్ అగస్టిన్ పిలుస్తూ ఉంటుంది. ఆయన పట్టించుకోడు, వెళ్ళిపోతూ ఉంటాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆమె ధైర్యం చేసి ఎదురు నిలబడి, ఏంది అగస్టిన్ నన్ను మర్చిపోయావా, కాంట్ యూ రిమెంబర్ హౌ మచ్ వీ ఎంజాయ్డ్ ఎ లాట్ అని అడుగుతుంది. ఆయన ఏం తెలియనట్టు గమని ఉంటాడు. ఏంటి అగస్టిన్ నేను తెలియదా నీకంటే, నాకు తెలియదు అంటాడు. అదేంటి అగస్టిన్ వీ ఎంజాయ్డ్ ఎ లాట్ కదా అంటే అని చెప్తాడు. అగస్టిన్ ఎప్పుడు చచ్చిపోయాడు, ఐఎమ్ న్యూ అగస్టిన్ అని చెప్తాడు. ఐ గాట్ సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్ అని చెప్తాడు. ఈరోజు ప్రపంచానికి నువ్వు ఆ సాక్ష్యం చెప్పగలవు. నువ్వు పాపం చేయనప్పుడు, నువ్వు లోకంతో కలిసి లోక ఆచారాన్ని నెరవేర్చినప్పుడు లోకం నిన్ను దేవుని బిడ్డగా గుర్తించడం స్టార్ట్ చేస్తుంది. అంతేకాని నువ్వు లోకంతో పాటు లంచం తీసుకుంటావు, నువ్వు లోకంతో పాటు ఆ యాక్టివిటీస్ చేస్తూ ఉంటావు, నువ్వు లోకపు ఆచారాల్లో మునిగిపోయి ఉంటాయి, లోకము నిన్ను దేవుని బిడ్డగా రికగ్నైజ్ చేయలేదు కదా. God wants people who lives a separated life for him. తనని మాత్రమే చూపించేవాడుగా, లోకాన్ని దేవుణ్ణి కాదు, తనను మాత్రమే చూపించేవాడుగా దేవుడు ఉండాలని నీ నుంచి దాని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు. దేవుడు ఒక అధ్యాయాన్ని దానికోసం రాపించాడు. అయితే నువ్వు దేవునికి సపరేటెడ్ లైఫ్ జీవిస్తా ఉన్నావా, అయితే లోకంతో కలిసిపోయి జీవిస్తున్నావు? సార్ పేరు చూసుకో. We must be separated in every aspect of our lives. In every aspect of our lives, we have to be separated. ఎర్మిన్ అని ఒక జంతువు ఉంటుంది అంటార్కిటికా ప్రదేశంలో. ఆ ఎర్మిన్ అనే జంతువుకి బ్యూటిఫుల్ వైట్ ఫర్ ఉంటుంది పైన. అది బొరియల్లో జీవిస్తూ ఉంటుంది. దాన్ని పట్టుకునే వాళ్ళు ఎట్ట పట్టుకుంటారంటే, అది ఆ బొర్రాల నుంచి బయటకు రాగానే ఆ బొర్ర ముందు పేడను కానీ బురదను కానీ వేస్తారు. అది బయటకు వెళ్ళిపోయిన తర్వాత దానికి మీద కుక్కను వదులుతారు. కుక్కను వదిలినప్పుడు ఆ కుక్క దాన్ని వేటాడుతున్నప్పుడు ఆ కుక్క దాన్ని వేటాడిన సంగతి తెలుసుకొని అది ఆ బొరియలోకి వెళదామని దగ్గరకు వస్తుంది. కానీ ఆ బొరియ బయట ఆ పేడ ఆ బురదంతం చూసి ఆ బురద తన శరీరానికి అంటుద్దని ఆ ఎర్మిన్ అనే జంతువు దానిలోకి వెళ్ళదు. వెనక్కి వచ్చేసి
శత్రువుకి ఆహారంగా మిగిలిపోద్ది కానీ తనని తాను డిఫైల్ చేసుకోవడానికి, తనను తాను కంటామినేట్ చేసుకోవడానికి ఎర్మిన్ ఇష్టపడదు. ఒక చిన్న జంతువే అంతగా హోలీనెస్కి, అపవిత్రతకి దూరంగా ఉండడానికి ఇష్టపడితే దేవుని బిడ్డగా నువ్వు నేను అంత సపరేటెడ్గా జీవించాలి. మలినాన్ని అంటించుకోకుండా, బురదను అంటించుకోకుండా, అన్హోలీ థింగ్స్ని విడిచిపెట్టి దేవుడికి నువ్వు నేను ఎంత సపరేటెడ్గా జీవించాలో అసలు ఆలోచిద్దాం. గాడ్ ఇంత సపరేటెడ్ హోలీ లైఫ్ జీవించడానికి ఇంపార్టెన్స్ ఇస్తానని మనం గమనిస్తే ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద బుక్ ఆఫ్ బైబిల్లో మొదటి అధ్యాయం నుంచి చివరి వరకు కూడా ద హోల్ థింగ్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ us is to live a separated and holy life. కొండ మీద ప్రసంగంలో దేవుడు అదే చెప్తున్నాడు. 10 ఆజ్ఞల్లో దేవుడు అదే చెప్తున్నాడు. లివ్ ఎ లైఫ్ సపరేటెడ్, లివ్ ఎ లైఫ్ సపరేటెడ్, లివ్ ఎ లైఫ్ హోలీ. ఆర్ యు లివింగ్ ఎ హోలీ లైఫ్? దేవుడి నిన్ను నన్ను ప్రశ్నిస్తే, దేవా నేను నిజంగా నీ కోసం జీవిస్తున్నాను దేవా, నేను సపరేటెడ్ లైఫ్ జీవిస్తున్నాను దేవా అని నువ్వు నేను చెప్పగలమా? ఇన్ ఆర్డర్ టు లివ్ ఎ సపరేటెడ్ లైఫ్ వి నీడ్ 3 థింగ్స్. అది నువ్వు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. నువ్వు నేను సపరేటెడ్ లైఫ్ జీవించాలంటే ఫస్ట్ యూ మస్ట్ హ్యావ్ ఎ ప్రాపర్ అండ్ కంటిన్యూస్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవుడితోటి నీకు నాకు ప్రాపర్ అండ్ కంటిన్యూస్ ఫెలోషిప్ ఉండాలి. వారానికి ఒకసారి బైబిల్ చదువుకునే ఫెలోషిప్ కాదు, వారానికి ఒకసారి క్వైట్ టైం చేసుకునే ఫెలోషిప్ కాదు. దెర్ ఈస్ ఎ స్లోగన్. ఒక హచ్ వోడాఫోన్ కంపెనీకి ముందు హచ్ ఉండేది, దానికి ఒక స్లోగన్ ఉండేది. ఏం తెలుసా? వేర్ ఎవర్ యు గో అవర్ నెట్వర్క్ ఫాలోస్ అని చెప్పేవాళ్ళు. నేను ఎందుకు ఈ మాట ఇప్పుడు చెప్పాను తెలుసా? నువ్వు 24 అవర్స్లో ఒక 8 అవర్స్ నిద్రపోతే మిగతా 16 గంటలు నువ్వు దేవుడితోటి సంబంధంలో ఉంటున్నావా? మన సంబంధం ఎప్పుడు కూడా లోకంతో ఉంటుంది కాబట్టి యూ డోంట్ నో హౌ టు లివ్ ఎ సపరేటెడ్ లైఫ్. అందుకే స్టార్ట్ రిమెంబరింగ్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్ మోర్ దాన్ హ్యావింగ్ ఫెలోషిప్ విత్ ఎనీథింగ్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్. లోకంలో దేనితోనూ ఎవరితోనూ సంబంధం కంటే కూడా దేవునితోటి కంటిన్యూస్ ఫెలోషిప్ కలిగి ఉండడానికి ఈరోజు నుంచి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ కరెక్ట్ యువర్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవుడితో నీ సంబంధాన్ని సరి చేసుకో. అంతకాలం అయింది క్వైట్ టైం చేసుకొని, ప్రాపర్ క్వైట్ టైం. అంతకాలం అయింది దేవుడితో ఒక గంట సమయం గడిపి. పాల్ యాంగిచో గారు ఏమంటారంటే, ఒక దేవుని బిడ్డ గంట సేపు మోకాళ్ళ మీద ప్రార్థించకపోతే హీఈస్ నాట్ ఏ సన్ ఆఫ్ గాడ్. ఒక దేవుని సేవకుడు 2 గంటలు మోకాళ్ళ మీద ప్రార్థించకపోతే హీఈస్ నాట్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్ అని చెప్తాడు. ఎంతసేపు దేవుడితో సమయం గడుపుతున్నాం. ఫస్ట్ కరెక్ట్ యువర్ ఫెలోషిప్ విత్ గాడ్. నంబర్ 2, దాన్ని ఒక టైటిల్ పెట్టాలని ఆశపడతాం. దానికి ఏమంటే బిల్డ్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ అగైన్ ఆర్ రెన్యూ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ అగైన్. నంబర్ 2, ఎప్పుడైతే జరుగుతుందో రెండోది జరుగుద్ది. ఏం జరుగుతుంది తెలుసా? యూ విల్ బిల్డ్ ఎ ఫ్యామిలీ ఆల్టర్. నువ్వు నీ ఇంట్లో ఒక ఫ్యామిలీ ఆల్టర్ని పెట్టగలుగుతావు. నీ సంబంధం సరిగ్గా లేదు కాబట్టి, నీ సాక్ష్యం సరిగ్గా లేదు కాబట్టి నీ కుటుంబంలో వాళ్ళు నిన్ను ఫాలో అవ్వలేకపోతున్నారు, నీ మాటకి ఒబే చేయలేకపోతున్నారు. అందుకే మన కుటుంబంలో చాలా రోజుల నుంచి ఫ్యామిలీ ప్రేయర్స్ జరగట్లేదు. ఫ్యామిలీ ఆల్టర్ బిల్డ్ చేయకపోతే దెర్ ఈస్ నో సపరేషన్. నీ పిల్లలు లోకం నుంచి వేరే జీవించరు. నీ పిల్లలు ప్రేమ వ్యవహారాల్లో పడరు. నీ ప్రియులు నీ పిల్లలు డ్రగ్స్కి అడిక్ట్ కారు, లోకంతో సంబంధాలు పెట్టుకోరు. ఎందుకంటే ఇంటిలో ఆ ప్రేమ, దేవుడిలో ఉన్న ప్రేమ మనం వాళ్ళకి చూపించలేకపోయినప్పుడు we as parents were failed. నువ్వు నేను సపరేటెడ్ లైఫ్ జీవించలేకపోతున్నాం కాబట్టి అవర్ ఫ్యామిలీస్ ఆర్ బీయింగ్ ఫెయిల్డ్. కాబట్టి బిల్డ్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. నంబర్ 2, ఆఫ్టర్ బిల్డింగ్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ పర్సనల్లీ, దెన్ బిల్డ్ ఎ ఫ్యామిలీ ఆల్టర్ ఇన్ యువర్ హోమ్. ఫ్యామిలీ ఆల్టర్లో పిల్లలకి నేర్పిద్దాం, మనం నేర్చుకుందాం హౌ టు లివ్ ఎ సపరేటెడ్ లైఫ్, హౌ టు లివ్ ఎ లైఫ్ దట్ ఈస్ ప్లీజింగ్ అంటు గాడ్, హౌ టు లివ్ ఎ లైఫ్ దట్ ఈస్ పర్ఫెక్ట్ అండ్ బ్యూటిఫుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే నీ పర్సనల్ రిలేషన్షిప్ దేవుడితో బిల్డ్ చేసుకుంటావో, రెండోది ఫ్యామిలీ ఆల్టర్ నువ్వు ఇంట్లో కలిగి ఉంటావో, దెన్ థర్డ్ థింగ్ విల్ హ్యాపెన్, దట్ ఈస్ బిల్డింగ్ ఏ బాండింగ్ విత్ గాడ్. అప్పుడు నువ్వు నీ కుటుంబము దేవుడితో ఒక బాండింగ్ కలిగి ఉంటావు. అందుకే యెహోషువ గ్రంథంలో యెహోషువ గారు అంటారు, మీరు ఎటన్నా పోండి, మీరు ఎవరన్నా సేవించండి, అయితే నేను నా కుటుంబమును యెహోవానే సేవిస్తామంటాడు. కెన్ వి సే దట్ బోల్డ్లీ? నేను నా కుటుంబం యెహోవానే సేవిస్తున్నాం అని చెప్పగలమా మనం? గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ పీపుల్ లైక్ దిస్. అంతమంది కోసం, వేల మంది కోసం దేవుడు చూడలేదు.
ఆ కాలంలో దేవుడు అబ్రహామును చూశాడు, ఆ కాలంలో నోవాహును చూశాడు, ఆ కాలంలో దేవుడికి మోషే కనపడ్డాడు, యోసేపు కనపడ్డాడు, దావీదు కనపడ్డాడు, పౌలు కనపడ్డాడు. ఈ కాలంలో దేవుడు అటువంటి వాళ్ళ కోసం చూస్తున్నాడు, తన కోసమే జీవించేవాడు. పౌలు గారు చెప్తున్నారు, నేను ఈ లోకంలో ఉన్న వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. ఎందుకంటే నా గోల్ ఇది కాదు. నేను ఈ లోకంలో మిగతా వాటికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వనంటే నా గోల్ ఇది కాదు. మై గోల్ ఈజ్ హెవెన్, మై గోల్ ఈజ్ క్రాస్. మన గోల్ ఇది కాదు కదా. నీ జీవితము, నీ గోల్ పరలోకం అయితే హోలీగా జీవించలేకపోతున్నావు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ అస్ కదా. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఏ సన్ ఆఫ్ గాడ్, ఆ దేవుడు పరిశుద్ధుడైనప్పుడు నువ్వు కూడా పరిశుద్ధంగా జీవించాలి కదా. బైబిల్ చెప్తా ఉంది, యెహోవా పరిశుద్ధుడు కనుక నువ్వు పరిశుద్ధులై ఉండు అని బైబిల్ చెప్తా ఉంది. దేవుడు నీ కోసం నా కోసం తండ్రితో ఆ గొప్ప భాగ్యాన్ని సపరేట్ చేసుకుని వచ్చేసాడు. ఎందుకు తెలుసా? నువ్వు ఈ లోకాన్ని సపరేట్ అయ్యి ఈ లోకం నుంచి వేరే తనతో ఒక అద్భుతమైన సంబంధం కలిగి ఉంటావని. దేవుడు నీ కోసం పరలోకాన్ని విడిచిపెడితే నువ్వు ఈ పాపాన్ని లోకాన్ని దేవుడి కోసం విడిచిపెట్టలేవా? ప్రాబ్లం ఏంటంటే దేవుడికి నువ్వు విడిచిపెట్టకపోతే ఆయనకి ఏదో ప్రాబ్లం కాదు. నువ్వు లోకాన్ని విడిచిపెట్టకపోతే ఆయనతో సహవాసం కలిగి ఉండలేవని ఆయన ప్రాబ్లం. నువ్వు లోకాన్ని ప్రేమిస్తుంటే ఆయన ప్రేమను నువ్వు పొందుకోలేవని ఆయన ప్రాబ్లం, ఆయన బాధ, ఆయన వేదన. మరి ఏమాత్రం చెప్తారు రోజు దేవుడికి? ఎస్ లార్డ్, స్టిల్ ఐఎమ్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ లార్డ్. దేవుడు నీకు ఏ విషయాలు చూపిస్తున్నాడో ఇప్పుడు నాకు తెలియదు, కానీ ఇఫ్ గాడ్ ఈస్ షోయింగ్ యూ సంథింగ్ దట్ బిలాంగ్స్ టు ద వరల్డ్, ఎందుకు మనం దాన్ని వేరు చేసుకొని జీవించకూడదు? ఎందుకు మనం సపరేటెడ్ అయి జీవించకూడదు? దేవుడు కొట్టక ముందే, దేవుడు మనల్ని పనిష్ చేయకముందే ఎందుకు మనం సరి చేసుకోకూడదు? గాడ్ వాంట్స్ పీపుల్ హూ లివ్స్ ఎ సపరేటెడ్ లైఫ్ ఫర్ హిమ్. బైబిల్ చెప్తోంది, మనుషుల కార్యములను చూడవాలని దేవదూతలు తొంగి చూస్తా ఉన్నారట. ఆ కాలంలో యోసేపు కనపడ్డాడు, ఆ కాలంలో రేఖాబీలు కనపడ్డాడు. యోసేపు పాపం చేయడానికి అవకాశం వచ్చినప్పుడు ఎవ్వరూ లేరు, ఎవరు చూడలేదు. యోసేపు అంటాడు, నేను నా దేవునికి విరోధంగా పాపం ఎట్లా చేయగలను అని అడుగుతాడు. నువ్వు ఎట్లా చేయగలుగుతున్నావు? నేను ఎట్లా చేయగలుగుతున్నాను దేవునికి విరోధంగా పాపం? అయితే ఎప్పుడైతే తను పాపం చేయకూడదని, దేవునికి విరోధంగా జీవించకూడదని డిసైడ్ అయ్యాడో ఆయన ఒక వెల చెల్లించాల్సి వచ్చింది. హీ హ్యాస్ టు పే కాన్సిక్వెన్సెస్. దారుణమైన స్థితిలో తను వెళ్ళిపోయాడు. తనకున్న ఒకే ఒక వస్త్రాన్ని ఆమె లాగేసినప్పుడు ఆయన పిచ్చోడ్లాగా నేకెడ్గా దారిలో పరిగెత్తుతా ఉన్నాడు. యోసేపు పరిగెత్తి 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 ఒక చోటకెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని ఆయాసం తీర్చుకుంటా ఉంటే పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ హిమ్ షేమ్ఫుల్లీ. దారుణమైన స్థితిలో నేకెడ్గా తను కనపడుతూ అసహ్యంగా ఉన్నాడు. కానీ పరలోకం నుంచి దేవుడు తన దూతలందరినీ పిలిచి, కమ్ లుక్ ఎట్ దెర్ ఇస్ ఎ మ్యాన్ హూ మేక్స్ మీ స్మైల్ అని చెప్పినప్పుడు దూతలందరూ పరిగెత్తుకుని వచ్చారంట. ఓకే, ఇల్లస్ట్రేట్. దూతలందరూ పరిగెత్తి చూస్తే లుక్ ఎట్ దెర్ ఇస్ ఎ మ్యాన్ హూ మేక్స్ మీ స్మైల్ అన్నప్పుడు దేవదూతలందరూ తొంగి చూసినట్టు ఎవరబ్బా అని ఆయాసంతో బట్టలు లేకుండా ఆయాసం పడుతున్నటువంటి యోసేపుని చూపించి దేవుడు, లుక్ ఎట్ దెర్ ఇస్ ఎ మ్యాన్ హూ వాంట్స్ టు లివ్ ఏ హోలీ లైఫ్ అండ్ సపరేటెడ్ లైఫ్ ఫర్ మీ అని చెప్పినప్పుడు దేవదూతలు అందరూ లేచి నిలబడి యోసేపు చప్పట్లు కొట్టారంట. ఈరోజు దేవుడు నిన్ను చూపించి, దెర్ ఇస్ ఎ మ్యాన్ హూ మేక్స్ మీ స్మైల్ అని దేవుడు నీ గురించి నా గురించి చెప్పగలడా? దెర్ ఇస్ ఎ మ్యాన్ హూ ఈజ్ లివింగ్ సపరేటెడ్ లైఫ్ ఫర్ మీ అని దేవుడు నీ గురించి నా గురించి చెప్పగలడా? అట్లా చెప్పాల్సిన స్థితి నేను ఎందుకు దేవునికి కల్పించకూడదు? అట్లా చెప్పాల్సిన విధంగా నేను ఎందుకు జీవించకూడదు? లెట్స్ లివ్ ఎ లైఫ్ ప్లీజింగ్ అంటు గాడ్. ఒక ఆయనకి దెర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ గ్రేట్ బిజినెస్ ఉందండి. ఆ బిజినెస్ ఏంటంటే దానికి అద్భుతమైన లిక్కర్ షాప్స్ ఉండేవి. చాలా గొప్ప వ్యక్తి అయిపోయాడు, డబ్బులు మిలియన్స్ సంపాదించాడు. ఒకసారి ఆయన ఒక దారిలో ప్రయాణం చేస్తుంటే, తనకు అలవాటైన దారిలో ప్రయాణం చేస్తుంటే ఒక ఆవిడ తన భర్త మందు షాప్లోకి వెళ్లకుండా అడ్డుపడుతూ ఆపుతా ఉంటే చాలాసేపు వాళ్ళిద్దరి మధ్య స్ట్రగుల్ జరిగింది. ఇంక తాగుబోతాయన లోపలికి వెళ్లకుండా ఆగలేక తన భార్యని ఒకే ఒక దెబ్బ కొట్టాడు. ఆమె పడిపోతే ఈయన వెళ్ళి ఆమెను రక్షిద్దాం అనుకున్నాడు. ఈమె వెళ్ళి ఆయన మీద గొడవ పెట్టుకుందామని చూసి దగ్గరికి వెళ్ళబోయి తలెత్తి పైకి చూస్తే కరెక్ట్గా ఈ తగాదా జరుగుతుంది తన బారు ముందే. ఈ గొడవ జరగటం చూసి
ఆయన చాలా సిగ్గుపడి అవమానపడి లోపలికి వెళ్ళి ఆ బార్ని అప్పటికప్పుడు మూసేసి ఆయన ఏమంటాడు తెలుసా, అద్భుతమైన స్టేట్మెంట్ చెప్తాడు. నువ్వు ఒక దెబ్బతోటి నీ భార్యని కాదు కొట్టింది, ఒక దెబ్బతోటి నువ్వు నా నిజ స్వరూపం ఏంటో నాకు తెలియచేసావు, నేనున్న పాపపు స్థితిని నాకు తెలియచేసావు అని చెప్పి ఆ రోజుతోటి తన మందు వ్యాపారం మొత్తాన్ని బంద్ చేసుకుంటాడు. ఈరోజు దేవుడు నిన్ను నాకు ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చాడు, ఫలాని పాపాన్ని మాని, ఫలాని లోకపు ఆచారాన్ని మానేయని దేవుడు కొన్నిసార్లు కొట్టుండొచ్చు, కొన్నిసార్లు వార్నింగ్ ఇచ్చి ఉండొచ్చు. అయితే నువ్వు లోబడ్డావా? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఆర్ యూ లివింగ్ ఏ సపరేటెడ్ లైఫ్? విల్ యూ లివ్ ఏ సపరేటెడ్ లైఫ్ ఫర్ మీ? దేవుడు అడుగుతుంటే ఏం ఆశ చెప్తాం? లోకంతో కలిసిపోవటం నీకు ఆనందం ఉంది, దాన్ని విడిచిపెట్టలేనని లోకాన్ని విడిచిపెట్టడం కోసం బాధపడుతున్నావా? అయితే అవును, నా దేవుడు నా జీవితం బాగలేని బట్టి ఆయన వేదన పడతాడని నీ దేవుని కోసం నువ్వు పాపాన్ని విడిచిపెడతావు, నిర్ణయం నీ ఇష్టం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. Separation from the world is the doctrine, is the command God is giving us today. Are we living a separated life? దేవుడు నన్ను లోకాన్ని నుంచి వేరే జీవించమంటాడు. అంటే లోకాన్ని నుంచి దూరంగా ఎవరిని పలకరించొద్దని కాదు, లోకస్తులతో కలిసి మాట్లాడద్దని కాదు, వాళ్ళతో కలిసి జీవిస్తాం కానీ వాళ్ళ లోకపు ఆచారాలు, లోకపు పాపాలు మనం అంటించుకోం అన్నది దేవుడు నీకు నాకు చెప్తున్న మాట. చేప సముద్రంలో ఉంటుంది కానీ చేపకు ఉప్పు పట్టదు. మనం లోకంలోనే ఉంటాం కానీ మనకి పాపం అంటకూడదు. మనం లోకంలోనే ఉంటున్నాం కానీ మనం సపరేటెడ్ లైఫ్ జీవించాల్సిందే. లోకంతో కలిసిపోయేవంటి అర్థం నువ్వు దేవుడి నుంచి దూరం అవుతున్నావు అని అర్థం. నేను పాపానికి చచ్చిపోయినవాడు. పాపం మనల్ని ఏలకూడదు. తెలుసు మనకి ఇవన్నీ, తెలియక కాదు. ప్రాక్టికల్గా జీవించాల్సి వచ్చినప్పుడే సమస్య వస్తూ ఉంది. ఈరోజు ఒక నిర్ణయం చేసుకున్నాను, దేవా పరిశుద్ధంగా జీవించడానికి, నువ్వు కోరుకున్న లైఫ్ జీవించడానికి, సపరేటెడ్ లైఫ్ జీవించడానికి సహాయం చేయాలి. రెకాబీలు వాళ్ళ పితరుడైన యెహోనాదాబు మాటకి అంత విలువిస్తే మా కోసం ప్రాణం పెట్టిన దేవా, నీ కోసం మేము ఇంకా ఎంతో విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా దేవా, నీ కోసం జీవించాల్సిన ఆవశ్యకత ఉంది కదా దేవా. హెల్ప్ అస్ టు లివ్ ఎ సపరేటెడ్ లైఫ్ లాడని ఎందుకు దేవుడి ద్వారా కమిట్మెంట్ తీసుకోకూడదు? అటువంటి కృపను దేవుడు నీకు నాకు అనిపించగలరు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. రేఖాబీలు మా మధ్య తీసుకుని వచ్చారు, యోసేపును మా మధ్య తీసుకుని వచ్చారు. సపరేషన్ ని మీరు ఎంతగా ఇంపార్టెన్స్ ఇస్తారో మా మధ్య తీసుకొని వచ్చారు. హోలీనెస్ కి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మా మధ్య తీసుకొని వచ్చారు. మీకు వందనాలు యేసయ్యా, స్తోత్రాలు తండ్రి. ఇంకా లోకంతో కలిసి జీవిస్తున్న స్థితులు మాలో ఏమున్నాయో ఆ స్థితుల్ని, ఆ థింగ్స్ ని మాకు తెలియచేయండివా. ఆమె విడిచిపెట్టడానికి, పరిశుద్ధంగా జీవించడానికి, మీ బిడ్డలుగా జీవించడానికి, మిమ్మల్ని సంతోషపెట్టడానికి, లోకం కంటే కూడా మిమ్మల్ని సంతోషపెట్టే మా జీవితంలో ఇంపార్టెంట్గా ఉండటానికి మాకు కృప చూపించండి. లోకమునకు వేరే జీవించడానికి మీరే మాకు సహాయం చేయమని, మిమ్మల్ని మహిమపరచడానికి కృప చూపించమని, మహిమ ఘనత ప్రభావములు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు వందనం చెల్లిస్తూ యేసు ప్రభు ఉన్నతమైన నామమున ప్రార్థిస్తాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. మన సహవాసం తరపున అయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి మనం ఎంతగానో హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వాదించబడ్డాం. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వండి ప్లీజ్. ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలకు అందరం ప్రభా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా ఈ విధంగా కూడి ప్రభా వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన ప్రభా శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభా నీ దాసుని ద్వారా ప్రభా నువ్వు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. అయ్యా ప్రత్యేకపరచబడిన వారిగా ఉండాలని ప్రభా నువ్వు ఆశపడుతూ ఉన్నావు తండ్రి. ఈ విధంగా దేవతను ప్రభా యేసేపు తండ్రి ప్రభా అయ్యా తండ్రి ప్రత్యేకపరచబడ్డాడు. తన ప్రత్యేకతను ప్రభా ఎన్ని ప్రతికూల పరిస్థితులు కాపాడుకున్నాడో ప్రభా నీ దాసుని ద్వారా తెలియజేసేవు. తన రెకాబీలు కూడా ప్రభా దేవతను ప్రభా వారి పితరులు దేవతను ప్రభా అభినాదావు చెప్పిన మాటను ప్రభా తండ్రి జ్ఞాపకించుకొని ప్రభా
అయ్యా ఏ విధంగా దూరంగా ఉన్నారా ప్రభా, అటువంటి ప్రత్యేకత మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా మాలాంటి వారిని ప్రభా ప్రత్యేకంగా ఉండడానికి ప్రభా పిలుచుకున్నాం ప్రభా. ఆ ప్రత్యేకతను ప్రభా మా ఆటల్లో చేతల్లో కాపాడుకునే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ఏ విధంగా దేవతండ్రి ప్రభా దానియేలు తండ్రి ప్రత్యేకపరుచుకున్నాడు ప్రభా. అయ్యా తన అపితరు కాకూడదని కోరుకున్నాడు ప్రభా. అట్టి కృప తండ్రి మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ లోకంలో ప్రభా తండ్రి ప్రత్యేకపరచబడిన వారి ప్రభా వాక్యమును పట్టుకుని జ్యోతుల వల్ల మా జీవితాలు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రత్యేకంగా ప్రభ నీ దాసునికి ఇచ్చిన తండ్రి వాక్య జ్ఞానాన్ని బట్టి వందనాలు తండ్రి. అంతేకాకుండా ప్రభ అనేకమైన ఉదాహరణల ద్వారా ప్రభ అయ్యా తండ్రి ప్రభ నువ్వు బోధించిన వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మేము కేవలం ప్రభ వాక్యాన్ని విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభ వాక్యానుసారంగా జీవించగలిగే భాగ్యము, మా ప్రత్యేకతను కాపాడుకునే భాగ్యము అయ్యా తండ్రి ప్రభ మా యొక్క మట్టి ఘటాలను ప్రభ నీ మహిమ కోసం కాపాడుకునే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ విధంగా ప్రభ తండ్రి ప్రతిరోజు దేవతండ్రి ప్రభ నీ వాక్యం వినడానికి దాతన ప్రభ ఆరాధనలో పాల్గొనడానికి అదేవిధంగా ప్రభ మా కోసం ప్రార్థన చేసి అనేక మంది ఉన్నారు. అందుబంటి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభ. విత్తబడి వాక్యాన్ని తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింపు చేసి సకల మహిమ గంత ప్రభ మీరే పొందుకోమని విధంగా ప్రభ తండ్రి ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన బాబి రత్నాకర్ గారిని వారి కుటుంబాలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దీన్ని సహకరిస్తున్న ప్రభ స్వరూప్ గారిని, జాన్సన్ అదేవిధంగా ప్రభ ఝాన్సీ గారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభ. అదేవిధంగా ప్రభ టీం వారిని దీవించండి. అనేక మంది తల్లులు ప్రభ తండ్రి అతను ప్రభ రేయి మొదటి జాములు లేచి ప్రభ ప్రార్థన చేయించుండగా ప్రభ వారిని కూడా ప్రత్యేకంగా దీవించమని వారి మాటల ద్వారా పాటల ద్వారా సాక్ష్యాల ద్వారా ప్రభ మమ్మల్ని ఆత్మీయంగా ఎంతగా బలపరుస్తున్నారు తండ్రి. వారందరినీ పేరు పెట్టి దీవించమని అయా మేము చేసిన ప్రతి ప్రార్థన ప్రభ అయా మేము చేసిన ప్రతి ప్రార్థన విజ్ఞాపాన్ని తండ్రి గొప్ప తండ్రి సాక్ష్యంగా మార్చమని సహాయం చేయమని ఈరోజు ప్రభ మా దినకాల దీవులతో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభులు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వినామని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమైన భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన దినమా దయచేయము, మరోసారి క్షమించినట్టు దేవతను ప్రభు క్షమించము, మన శోధనలోని తేకీడిని తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం మీరు ఉన్నారు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకి అన్యోన్య సహవాసం వాక్యం చెప్పిన దాసులకు, నడిపించిన బిడ్డలకు, పాల్గొన్న బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ జామిల్ రవికుమార్ అయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. గమనించండి, ఈ మెసేజ్ అని కూడా రికార్డ్ చేయబడతాయండి. గమనించండి, యూట్యూబ్ లో మనకి అవైలబిలిటీలో ఉంటాయండి. యూట్యూబ్ లో బాబీ రత్నాకర్ అని టైప్ చేసినా కానీ లేదా వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని టైప్ చేసినా కానీ ఈ మెసేజ్ అని కూడా మనకి యూట్యూబ్ లో అవైలబిలిటీలో ఉంటాయండి. గమనించండి, ప్రతిరోజు ఇదే లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చండి. గమనించగలరు. కొత్తగా జాయిన్ అయిన వారికి సహవాసం తరపున ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. కూడిక ముగించబడింది. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అనండి.